అక్టోబర్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేషమైనటువంటి స్పందన ప్రజల నుండి లభిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఏదైతే ఈ యొక్క 20-25 రోజుల్లోనే 46 లక్షల పార్టీ సభ్యత్వాలని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యానంటే ప్రజల నుంచి ఎంత పెద్ద ఎత్తున స్పందన. అందులో కూడా ప్రత్యేకించి ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను. ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇప్పటి వరకు చూసినట్లయితే 67,430 ఈ యొక్క 20-25 రోజుల్లో మా నియోజకవర్గంలో నమోదైనటువంటి పరిస్థితి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు ఆదరిస్తూ, ఎందుకంటే రాష్ట్రం ఇంత కష్టాల్లో, ఇంత ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా అన్న మాట ప్రకారం 4,000 పింఛను, అది కూడా పాత 3 నెలలు కలిపి అంటే 7,000 రూపాయలు అక్షరాల మా గుమ్మం దగ్గర, మా గడప దగ్గర 1వ తేదీన ఒక పెద్ద పండుగ మాదిరిగా మాకు అందజేస్తున్నారనేటువంటి ఆనందం, సంతోషం ఆ వృద్ధులు వితంతుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని అన్నమాట ప్రకారం 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అందిస్తున్నారనేటువంటి సంతోషం, ఆనందంతో అటు దివ్యాంగుల కుటుంబాలు కానీ, అదేవిధంగా ఏదైతే యువత కూడా ఈ యొక్క 5 నెలల్లోనే డిఎస్సి 16,000 పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ వేసి మళ్ళీ యువతకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి కానీ, అదేవిధంగా గతంలో ఏదైనా మనం పట్టణానికి ఏ పని మీద వెళ్ళినా, హాస్పిటల్ కానీ, ఏదైతే షాపింగ్ కానీ, ఏ పని మీద వెళ్ళినా కూడా ఆ యొక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయాలని అంటే 150 రూపాయలు, 200 రూపాయలు వెచ్చించవలసి ఉండేది. అటువంటి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం కానీ, అదేవిధంగా ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇచ్చేటువంటి విధంగా మా యొక్క మహిళల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తీస్తున్నటువంటి కృషి. వీటికి మించి ఈవేళ ఏదైతే ఒక రాజధాని నిర్మాణంలో కానీ, పోలవరం నిర్మాణంలో కానీ, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో తరలిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు మళ్ళీ ఈ రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో వాటన్నిటితోటి కూడా ఈవేళ ప్రజలను మెప్పించడం ద్వారా ఈవేళ సభ్యత నమోదు కూడా ముందుకొచ్చి ఈవేళ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పనిచేస్తూ ఉంది. ఈవేళ ఏదైతే సభ్యత నమోదు ద్వారా ఆ యొక్క కార్యకర్తలు అవనివ్వండి, వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు సభ్యత్వం అనేటువంటి ఎవరైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఈరోజు సాయం అందించడమనే కాదు, ఎవరైతే కార్యకర్తలు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలుంటే వాళ్ళకి ఉచితంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఉచితంగా విద్యను ఇవ్వడం కానీ, అదేవిధంగా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఏదైతే వైద్యం సాయం అందించేటువంటి విషయంలో కానీ, ఇట్లా మానవత్వంతో ఏ పార్టీ కూడా పనిచేయటువంటి విధంగా జాతీయ రాజకీయాల్లో కూడా చూడటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అనేకమైనటువంటి కార్యకర్తల సంక్షేమ నిధిగా పనిచేస్తూ వెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.